శ్రీకాకుళం జిల్లాలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ ఈ ఘటన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించాలన్నారు. డ్రగ్స్ సమస్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలను ప్రజలకు వెల్లడించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గంజాయి, డ్రగ్స్ మాఫియా, మత్తు పదార్థాలు అరికడతామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటికి 22 నెలలు అవుతున్నా పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత 5 మంత్రులతో హోంమంత్రి కమిటీ ఇస్తారు. ఆ రోజు ఎన్నికల్లో మీరు చెప్పిందేంటి, అధికారంలో వచ్చిన తర్వాత మీరు చేసిందేంటి? ఈ రోజు హోంమంత్రి గారు ఏం చెప్తున్నారు? ఈ హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో పూర్తిగా మొత్తం మయంలో మీరు ముంచుతారా, యువతను మొత్తం నుంచి కాపాడుతారా? విపరీతంగా వేల కోట్ల రూపాయలు ప్రచారానికి పెట్టి ఆర్భాటాలకు పోయి ఈ రోజు ప్రచారం మీరు పేపర్లు, మీడియాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడ కానీ రాష్ట్రంలో గంజాయి రైతు మాఫియా ఎక్కడ మీరు అరికట్టలేకపోయారు. పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ మాఫియా విపరీతంగా దొరుకుతుంది. తక్షణమే దాన్ని అరికట్టాలి. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఎట్లాంటి శిక్షలు మీరు విధిస్తున్నారో ఈ రోజు ప్రజాప్రతినిధులకు కూడా అట్లాంటి శిక్షలు ఇస్తారు. ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ప్రజాప్రతినిధులు ఎవరు దొరికినా సరే గంజాయి, డ్రగ్స్ మాఫియాలో పూర్తి స్థాయిగా అరికట్టడంలో వైఫల్యం చెందిన ఎన్డీఏ గారు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్